హలో! హాయ్ అండి. ఎవరు చెప్పారండి వెజ్‌లో వెరైటీస్ ఉండవని చెప్పి? మాలాంటి వెజిటేరియన్స్ పెళ్ళిళ్ళకి రండి. మామూలుగా ఉండవనమాట వెరైటీస్. వెజ్‌లోనే పెట్టి పెట్టి చంపేస్తామనమాట. అలా ఉంటాయనమాట వెరైటీస్. మీకెక్కడ కనిపించవు కూడా కనిపించవు. ఈరోజైతే నేను ఒక మంచి పెళ్ళికొచ్చాననమాట. అదేంటోనండి, మామూలుగా ఈ పెళ్ళికొచ్చిన తర్వాత నాకొక విషయం అయితే భలే అనిపిచ్చింది. అదేంటంటే ఒక సామెత ఉంటుంది కదండీ! ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని చెప్పి, ఈ పెళ్లి వాళ్ళకైతే కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. లాస్ట్ మంతే ఈ అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అయితే అయ్యిందనమాట. అదేంటో అనమాట 1-2 మంత్స్‌లోనే పెళ్లి కూడా సెట్ అయిపోయింది. ఇవన్నీ మంచి విషయాలే అయినా గానీ, ఈ రెండిటి వెనుకున్న ఖర్చయితే మామూలుగా ఉండదనమాట. అదేంటో వాళ్ళు అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో నాకసలు తలుచుకుంటేనే భయమేస్తుంది. మొత్తానికైతే పెళ్లి చేశారండి. ఈ వెజిటేరియన్స్ కష్టాలు ఇంకొకటి కూడా ఉంటాయన్నమాట. మామూలుగా వెరైటీస్ పెట్టలేదనుకోండి, పప్పు చారు పెట్టేసి వదిలేశారు అని పేర్లు పెడతారు. అలా అని చెప్పేసి రకరకాల వంటలు పెట్టామనుకోండి, సగం కూడా తినరు, సగం తినకుండానే పడేస్తారు. అది ఏంటో అండి, ఆ జనాలేమో పెట్టాలని ఫీల్ అవుతారు. పెడితే మాత్రం ఎవ్వరూ తినరనమాట. అన్ని టేస్ట్ చూసి ఫుడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే పెట్టకపోతే వంకలు పెడతారనమాట. ఈసారి కనుక మీ వెజిటేరియన్ ఫ్రెండ్ ఎవరైనా పెళ్ళికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళండి. నాన్ వెజ్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి కావాల్సినన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. మొత్తానికి మీ వెజ్ ఫ్రెండ్కి అయితే ఇది పంపించండి.